వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము సమ్మర్లో చలవ చేసే రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు, ఫస్ట్గా నేను రాగి పిండి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా ఈ రాగుల్ని చక్కగా ఒక 2-3 సార్లుగా నేను 1/2 kg రాగులు తీసుకున్నాను. ఒక 2-3 సార్లు వాటర్లో చక్కగా కడిగి ఒక డే టైం మార్నింగ్ మనం నానబెట్టుకుంటే నైట్ 8 o'clock ఆ టైం వరకు కూడా ఇలా నీళ్ళల్లో చక్కగా కడిగిన తర్వాత నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక డే అంతా కూడా 2 times బాగా ఎక్కువ నీళ్ళతో కడిగిన తర్వాత మనకి చూడండి ఇలా వాటర్ అనేది క్లియర్గా వచ్చినాయి మనకి. ఇప్పుడు మనము ఒక డే అంతా కూడా ఈ రాగుల్ని నీళ్ళలోనే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము ఒక డే టైం మొత్తం నానబెట్టుకున్న రాగుల్ని ఇలా ఒక పల్చటి కాటన్ క్లాత్లో వేసుకుని ఇలా హ్యాంగ్ చేయాలన్నమాట. విండోకి కానీ ఏదైనా గ్రిల్కి కానీ ఇలా వేలాడదీయాలి. ఇలా నైట్ మొత్తం మనము ఇలా వేలాడదీసుకుంటే మార్నింగ్ 9 o'clock 10 o'clock ఆ టైం కల్లా మనము దీన్ని ఉప్పదీసుకోవచ్చు. మూటని ఉప్పదీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఒక డే టైం మొత్తం చక్కగా మనం మూట ఓపెన్ చేసుకోగానే ఎలా ఉన్నాయో చూడండి. ప్రతి రాగి గింజ కూడా మనకి ఇలా మొలక అనేది జస్ట్ ఇట్లా బ్రేక్ అయి ఉంది. తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి మొలకలు. ఇలా వచ్చిన మొలకల్ని మనము చక్కటి కాటన్ బట్ట పైన నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి చక్కగా ఆరిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. మొలకలు వచ్చిన ఈ రాగుల్ని మనం నీడలో ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా ఎండిపోయినాయి. ఇవి అంతా ఒక 5-6 అవర్స్లోనే మనకి చక్కగా ఎండిపోతాయి అన్నమాట. 4 గింజలు నోట్లో వేసుకుని మనము చెక్ చేసుకోవచ్చు రాగులు అనేవి ఎండినయా లేదా అనేది. తర్వాత రాగుల మొలకలు కూడా మనము చక్కగా ఎక్కువగా మొలక అనేది వచ్చేయాల్సిన అవసరం లేదు. అలా గింజ పగిలి వైట్గా మనకి చిన్నగా బయటకు వస్తే చాలన్నమాట. ఇప్పుడు మనం ఈ రాగుల్ని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వేయించి ఉంచుకున్న రాగులు అనేవి చల్లగా ఆరిపోయినాయి. ఈ స్టేజ్లో మనము మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకునేటప్పుడు కూడా 1/2 లెవెల్ వరకే మనము రాగులు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా 1/2 లెవెల్ వరకే మనము రాగుల్ని తీసుకుని పిండి వేసుకోవాలి. నేను పిండి అనేది జల్లెడ పట్టుకుంటున్నాను. మనం వేయించుకోవడం మూలంగా మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. చక్కగా ఇలా పిండి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది దీనికి. చూడండి, ఇలా పైకి వచ్చిన వాటిని మళ్ళీ మనం మిక్సీ వేసుకుందాము. ఎవరైనా రాగి జావా అనగానే మేము తాగము అని అనేవాళ్ళు కూడా ఈ పిండి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ స్మెల్ కనుక చూసారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇష్టంగా రాగి జావని తాగుతారు. ముందు ఇప్పుడు మనం వేసవిలో చలవకి ఈ జావ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనము ఈ జావకి వాటర్ అనేది నేను 300 ml ఈ గ్లాసు, ఈ 300 mlలో 1/2 వాటర్ ముందుగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము పిండి అనేది వాటర్లో కలుపుకోవడానికి మిగతా వాటర్ అనేది పక్కకి ఉంచుకోవాలి. ఒక సగం వాటర్ మాత్రం మరిగించుకోవాలి ముందుగా. ఆ తర్వాత మనం ఏదైతే జల్లెడ పట్టుకుని ఉంచుకున్నామో ఆ రాగి పిండి ఒక 2 tablespoons 300 ml వాటర్కి
చక్కగా ఇలా ఇలా ఫుల్ మెజరు తీసుకోవాలి. టీ స్పూను 2 టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పిండి అనేది మనకి జావ చిక్కగా తాగాలి అనుకునే వాళ్ళు పిండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది మీడియంగా వస్తుంది మనకి. ఈ వాటర్ అనేది మనకి మదగడం స్టార్ట్ అయినప్పుడు మనము ఈ ఏదైతే వాటర్లో కలుపుకుని ఉంచుకున్న రాగి పిండి అనేది ఉందో ఈ లిక్విడ్ మనము బాయిల్ చేసుకోవాలి. ఈ పిండి ఏ విధమైన ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా ఇలా కలిపి ఉంచుకోవాలన్నమాట మనం. తర్వాత మనకి సమ్మర్లో మనము చలవ చేసేటట్లుగా మనం రాగి జావ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. దీనిలో మనము చక్కగా మన ఇష్టాన్ని బట్టి అయితే పెరుగు, చక్కగా చిలికిన పెరుగు అనమాట, వాటర్ ఏమి యాడ్ చేయకుండా చిలికిన పెరుగు కానీ లేకపోతే చిక్కటి మజ్జిగ కానీ తీసుకుని మనము ఉంచుకోవాలి. ఈ జావ అనేది ఉండరాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి వాటర్ అనేది మరగడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో మనము స్టవ్ అనేది కొంచెం సిమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ మొదలుగా ప్రిపేర్ చేసుకునేవారు రాగి జావ అనేది ఏంటంటే మనం స్పీడ్గా కలపాలి, లేకపోతే ఉండగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్లో ఉంచుకోండి స్టవ్ని. ఇప్పుడు మనము ఇలా ఏదైతే కలుపుకున్న పిండి ఉందో అది మనము వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మనకి జస్ట్ 1 నిమిషం పాటు జావ ఉడకటం స్టార్ట్ అయినాక 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి మనం మజ్జిగ కలుపుకుంటున్నాం కాబట్టి ఇవి కాస్త చల్లారిన తర్వాత మనము మజ్జిగ అనేది కలుపుకోవాలి. దీంట్లో మనము 1 పించ్ అంటే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. మజ్జిగ వేసుకుంటున్నాం కాబట్టి మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే మజ్జిగ కూడా విరిగే అవకాశం ఉంటుందన్నమాట. మనకి వేడి మీద మజ్జిగ కలిపితే అంటే తాగగలము అని అనుకున్న వాళ్ళు ఇలా కూడా మనము జావని తాగొచ్చు. అవసరమైన వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకుని తాగొచ్చు అనమాట. లేదు మనకి మజ్జిగ యాడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి కావలసిన చిక్కదనం అనేది చూసుకుంటూ కొంచెంగా ఇలా మజ్జిగ యాడ్ చేసుకుంటూ మనము ఇలా మజ్జిగ అనేది చక్కగా కలుపుకుంటూ మనము యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు మనము ఎప్పుడైనా కూడా ఈ జావని మనం తాగొచ్చు అన్నమాట. మనకి మినిమం 4 అవర్స్ ఇలా మనము చేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ అట్లా పక్కకు ఉంచుకుంటే దానిలో ఉన్న మనకి ఏదైతే పులుస్తుంది కదా అది మన హెల్త్కి అనేది చాలా మంచిదన్నమాట, చాలా చలవ చేస్తుంది. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్న చలవ కోసం మనకి కావాలి అని అనుకున్నప్పుడు జావని మనం ఇలా మజ్జిగ కలిపిన తర్వాత కూడా ఒక 3-4 అవర్స్ తర్వాత మనము వాడుకుంటే మనకి దాని నుంచి మనం ఏదైతే లాభాలు అనేవి వస్తావో అవన్నీ కూడా మనము పూర్తిగా పొందిన వాళ్ళం అవుతామన్నమాట. అందరూ కూడా ఈ సమ్మర్లో ఇలా మనకి జావని ప్రిపేర్ చేసుకుని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.